ఒక మహిళ తన హనీమూన్లో భర్తను చంపేసింది. ఇంకో మహిళ తన లవర్తో కలిసి భర్తను చంపి సిమెంట్ డ్రమ్లో పెట్టేసింది. ఇలాంటి న్యూస్లు బయటకు రాగానే ప్రతి ఒక్కరూ అమ్మాయిల్ని తిట్టడం, వాళ్ళపైన మీమ్స్ చేయడం, అఫైర్స్ ఉన్నప్పుడు పెళ్లి ఎందుకు చేసుకోవాలి, అనవసరంగా అబ్బాయిల్ని ఎందుకు చంపాలి అంటూ తిడుతున్నారు, క్రిటిసైజ్ చేస్తున్నారు. మంచి విషయమే, అలాంటి వాళ్ళను అలాగే ట్రీట్ చేయాలి. కానీ అబ్బాయిల సంగతి ఏంటి? మనమేమైనా సక్రమంగా ఉన్నామా? రీసెంట్గా చెన్నైలో ఒక షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇక్కడ కనిపిస్తున్న ఈ అమ్మాయి పేరు రిధాన్య. రీసెంట్గా ఈమెకు కెవిన్ కుమార్ అనే అబ్బాయితో పెళ్లి జరిగింది. కట్నంగా దాదాపు 4 కేజీల బంగారం అండ్ ₹1 కోటి వోల్వో కార్, ఇంకా కోట్ల రూపాయలు కూడా అడిగారు. అమ్మాయి తండ్రి దాదాపు 3 కేజీల బంగారాన్ని ఇచ్చేశాడు, కారు కూడా ఇచ్చేశాడు, ఇంకా కోట్ల రూపాయల్ని అప్పజెప్పేశాడు. ఇంత ఇచ్చినా కూడా ఈ లుచ్చాగాడు నాకు ఇంకో కేజీ బంగారం కావాలి అండ్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి 100 కోట్ల రూపాయలు కావాలంటూ ఈ అమ్మాయిని దారుణంగా కొట్టడం, టార్చర్ చేయడం చేశాడు. ఈవెన్ ఈమె అత్తమామలు కూడా ఈ అమ్మాయిని అలాగే ట్రీట్ చేశారు. ఒక కోటీశ్వరుడి కూతురు వీళ్ళ కకృతి, అత్యాశని తట్టుకోలేక, వీళ్ళు పెడుతున్న టార్చర్ని భరించలేక పురుగుల మందు తాగి చనిపోయింది. ఎస్, పురుగుల మందు తాగి చనిపోయింది. ఈ అమ్మాయి చనిపోతూ వాళ్ళ అమ్మా నాన్నకు ఒక మెసేజ్ పెట్టింది. అందులో ఏముందో తెలుసా? అమ్మా నాన్న, మీరే నా సర్వస్వం, మీరే నా లోకం, కానీ నన్ను క్షమించండి, ఈ టార్చర్ని భరించలేకపోతున్నాను అని తన ప్రాణాలు తీసుకుంది. ఇలాంటి లుచ్చాగాన్ని ఏం చేయాలి చెప్పండి? ఇక్కడ తప్పు ఎవరిది? వీడి గురించి, వీడి ఫ్యామిలీ గురించి వెనక ముందు తెలుసుకోకుండా పెళ్లి చేసిన ఆ అమ్మాయి తల్లిదండ్రులదా? తొందరపాటులో తన ఎంతో విలువైన ప్రాణాల్ని కోల్పోయిన అమ్మాయిదా? ఇలాంటివి మారాలి. కట్నం లేని సమాజం రావాలి. అలాగే డివోర్స్ సమయంలో కూడా యాలిమోని, భరణం తీసుకునే సాంప్రదాయాన్ని కూడా తొలగించాలి. ఈ వీడియో చూస్తున్న తల్లిదండ్రులకు చెప్తున్నాను, మీ పిల్లల పెళ్లి చేసేటప్పుడు ఈ అబ్బాయి మంచోడేనా, తెలివైన వాడేనా, సొంతంగా డబ్బు సంపాదించే స్తోమత ఉందా అని చూడండి. అమ్మాయి అయితే ఈ అమ్మాయి ఎలాంటిది, ఎటువంటి గుణాలు ఉన్నాయి, ఆమె నేచర్ ఏంటో తెలుసుకొని పెళ్లి చేయండి. అంతేకాని కేవలం ఆస్తి, అంతస్తు, సమాజంలో పేరు చూసి ఇస్తే ఇలాంటి పరిస్థితి మీకు రావచ్చు. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? అండ్ ఇలాంటి వాళ్ళను ఎలా శిక్షిస్తే బాగుంటుంది? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. ఇలాంటి అమేజింగ్ ఫ్యాక్ట్స్ కోసం లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోవద్దు.